పెట్టుకోవద్దని ఏదో ఇక్కడ ఉన్న కార్మికులకి కొద్దిగా మీరు కొన్ని రూల్స్ పెట్టిరంట, వాస్తవేనా? हाँ देखे मगर कल क्यों आए फिर वो लोग सही है, नहीं तो कुछ फेक न्यूज़ है क्या ये? ऐसा कुछ नहीं है ना इधर? आप आ रहे क्या इधर? ठीक है, एक बार आते मुझे फ़ोन करना। पापा ले जाओ నిన్న మీకు ఇక్కడ ఇబ్బంది ఏమైనా అవుతుందా? బొట్టు చెప్పండి, ఉన్నది చెప్పండి. లేదు అట్లా ఏం లేదు సార్, మేము మాకు అది లేనప్పటి నుంచి కూడా మేము బొట్టు పెట్టుకోవడం పెట్టుకోలేదు, అలా ఏం లేదు. అంటే నిన్న వచ్చి ఇక్కడ ఏదో బొట్టు పెట్టద్దు, గాజులు పెట్టద్దు అని రూల్స్ పెట్టిరా? ఎవరేం పెట్టలేదు, లైక్ ఇలానే వచ్చారు, వచ్చి మీకు గాజులు వేసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, అలాంటివి ఏం పాటించకుండా ఉండకండి అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అలా ఏం లేదు సార్, ఏ స్టోర్ కూడా మా దగ్గర అట్లా ఏం లేదు. మ్యాక్సిమం వేరే స్టోర్స్లో అన్నిట్లలో కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. అంటే మేనేజ్మెంట్ అలాంటి రూల్స్ ఏమైనా పెట్టిరా? పెట్టద్దు, చేయద్దు, వాస్తవేనా? లేదు సార్, అట్లా మా ప్రాబ్లం అయితే ఏం లేదు. లేదు కదా? లేదు. మరి లేనప్పుడు వాళ్ళు వచ్చి అలాంటి పనులు చేయడం అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఇక్కడ అలాంటి పరిస్థితి అంటే వాళ్ళని కంప్లైంట్ చేసిరా? అలాగే ఎంతమంది ఉంటారు స్టాఫ్ మొత్తం? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ 6 members ఉన్నాం ప్రజెంట్. 6 members ఏమన్నా ఇక్కడ రూల్స్ ఏమన్నా అలాంటివి పెట్టిరా? అట్లేం లేదు సార్, అందరు వేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది మాకు. ఏం లేదు కదా? ఏం లేదు సార్, అట్లా ప్రాబ్లం. ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి బయట వాళ్ళకి? అది లేదు సార్, అట్లా పోర్ట్రే అయిపోయిందో మరేమో తెలియదు కానీ అట్లెట్లయితుంది, ఎవరో ఒకరు చెప్పి ఉండొచ్చు కదా. అలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మళ్ళీ మేము పోరాడతాం దీని విషయంలో. మీకు అలాంటి బొట్టు పెట్టద్దు, గాజులు వేయద్దు అని ఏమైనా రూల్స్ కానీ పెట్టిరంటే అది చట్ట ప్రకారం నేరం. అది పెట్టుకున్న వాళ్ళు అడగండి, ఉన్నారు ఇంకా అమ్మాయి అడగండి, వాళ్ళకి ఏం తెలుసు. మీరు చూడండి ఓకేనా? అదే అడగండి, ఆమె కూడా ఇంకొక ఆమె ఉంది కదా అక్కడ బొట్టు పెట్టుకుని ఉంది కదా, ఆమెను అడగండి. చేసేసి ఇక మొత్తం ఒక 10-15 మంది వచ్చారు, వచ్చేసేసి బొట్లు పెట్టుకున్నారు, ఇక్కడ ఇలాంటివి జరుగుతుంది అని చెప్పి మొత్తం అన్ని గ్రూప్లలో పెడితే నేను నిజమా వద్దామా తెలుసుకుందామా అట్లా అని ఆమెను అడగండి, ఆమె వస్తుంది కదా. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నామా దీంట్లో? 3 months నుంచి. ఇక్కడ ఏమైనా రూల్స్ ఏమైనా పెట్టిరా? బొట్టు గాజులు పెట్టుకోవద్దని 3 years నుంచి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా మీకు? ఏమైనా అలాంటి రూల్స్ ఏమైనా పెట్టిరా? లేదు కదా? మళ్ళీ నిన్న ఎందుకు వచ్చారు? ఎవరైనా మీరు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళిరా? నిన్న వచ్చారు కదా కొంతమంది, అదే ఎవరైనా వాళ్ళ దృష్టికి పోయింది అలాంటి విషయం? బొట్టు పెట్టద్దు బెంగళూరులో అవుతుందా? నిజమేనా? అక్కడ అలాంటిది ఏమైనా ఫ్రస్ట్రేషన్ నడుస్తుందా? మీకు తెలుసా? అది అవుతుందా? ఇష్యూస్ అవుతున్నాయా? నిజమా? నేను అడిగేది అక్కడ నిజంగా అలాంటివి జరుగుతుందా లేకుంటే ఊహించుకొని మాట్లాడుతుందా? నిజం కాదు కదా, బెంగళూరులో కూడా అలాంటి నిబంధనలు పెట్టలేదు అంతేనా? హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని కాదు, మతం గురించి మాట్లాడతలేను. నేను ఏమంటున్నా అంటే నేను ఒక స్టేట్ లీడర్ని, నిన్న జరిగింది కొద్దిగా మా దృష్టికి వచ్చింది, అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలుసుకోనికి వచ్చాను. అలా ఉందా? మరి అంతమంది ఎందుకు వచ్చినట్టు? ఎవరైనా అలా దృష్టికి తీసుకెళ్ళిరా? ఏమన్నా స్టాఫ్ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిరా అలా దృష్టికి? తెలియదా? మరి ఇప్పుడు అందరూ మీరు బొట్టు పెట్టుకున్నట్టు కనిపిస్తారు కదా?
ఇప్పుడు మీ సార్తో కూడా మాట్లాడినా మేము అలాంటి రూల్స్ ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు అని అంటున్నాం. అలా ఉన్నాం సార్, ఇంకా ముస్లిం అసలు మీరు పెట్టుకోకండి అని కూడా చెప్పండి సార్ మేము అసలు తెలుగు ఎందుకు వచ్చింది అది బయటికి ఎట్లా హిందూ కూడా కాదు సార్, కానీ ఏ రోజు అలా చెప్పారు సార్. చెప్పలేదా? సార్ ఎప్పుడు చెప్పారు అసలు. ఓకే. ఆయన ఎప్పుడు మనకి అసలు ఇలాంటివి ఏమి చెప్పారు సార్. ఆయన వర్క్ ఏదో అయింది, మా వర్క్ ఏదో లేదా? వెళ్ళిపోతారు సార్. ఆ. ఇది స్టాఫ్ ఉంది. నువ్వమ్మా నీకేమైనా చెప్పిరా అట్లా బొట్టు పెట్టద్దు గాజు పెట్టద్దు ఏం చెప్పలే? చెప్పిరా? టెంపుల్ ఎక్కడ ఉంటుంది ఉన్న వాస్తవం చెప్పు. వీళ్ళు దాపెట్టు నేను బొట్టు ఎన్ని పెట్టుకోకపోతే సంవత్సరాల నుంచి చేస్తున్నావు తల్లి? 7 months 7 months నుంచి ఫస్ట్ నీకు ఏమైనా రూల్స్ పెట్టారా? బొట్టు పెట్టద్దు గాజు పెట్టద్దు అని అలాంటివి పెట్టలేదు కదా? ఓకే, అంటే వాళ్ళు వచ్చి ఏదో షో పుటప్ చేసింది అంతే కదా? అంతేనా? అంతే సార్. అంటే ఓకే రైట్. మీ సార్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పిన చేయండి, వస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడే చెప్పండి, నేను ఇక్కడ పక్కనే ఉంటాను. సంస్థలు అన్ని కులాలు మతాలు పనిచేస్తాయి. ఈ కొత్త రూల్స్ పెట్టేసి ఏదో ఇబ్బంది పెట్టాలనేది కరెక్ట్ కాదు. అవునా? ఓకే. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న జరిగిన సంఘటన నేను గ్రూపులలో చూశాను. ఈ సంస్థ మీద బీజేపీ నాయకులు వచ్చేసి ఇక్కడ ఉన్న పని చేసే వర్కర్లని బొట్టు పెట్టద్దు గాజులు పెట్టద్దు అని చెప్పేసి ఏదో రూల్స్ పెట్టారని చెప్పేసి నిన్నటి నుంచి గ్రూప్లో హల్చల్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అని తెలుసుకోవడం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. లెన్స్ కార్డ్స్ సంస్థ వాళ్ళ దగ్గర వర్కర్ల దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి సంస్థ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతురా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన నేను. అలాంటి ఇబ్బంది మాకేం లేదు సార్, ఒకళ్ళు వచ్చేసేసి 3 నెలల నుంచి మాకు అలాంటి రూల్స్ ఏమైనాయని మంచిగా బొట్టు పెట్టి తిలకం పెట్టిన అక్కడ మీకు కనిపిస్తున్నది, చూసినా నేను ఇప్పుడే. కానీ మళ్ళీ ఇది రాజకీయ లబ్ధి కొరకు ఇలాంటి పనులు చేస్తురా అని చెప్పి మీ మీడియా ద్వారా నేను వచ్చిన నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా ఇక నిజంగానే అలాంటి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఉన్న పని చేసే మహిళలకి, తప్పకుండా అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే అది ఖండించాల్సిందే. కానీ ఇక్కడ దాదాపు ఒక అమ్మాయిని అడిగితే ఇంచుమించు 3 నెలలు ఒక అమ్మాయి చెప్పింది, ఇంకో అమ్మాయి వచ్చేసేసి దగ్గర 6 నెలలు 7 నెలల నుంచి పని చేస్తున్నా అని చెప్పింది. ఈ 6 నెలల్లో మీకు ఎలాంటి రూల్స్ ఏమైనా పెట్టారా అని చెప్తే అలాంటివి ఏం లేదని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ సమస్యని బదనాం చేద్దామన్నా, లేకపోతే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి నీ మీడియా ద్వారా నేను వచ్చిన నాయకులను ప్రశ్నిస్తున్నాను. నిజాలు తెలుసుకోండి. అనవసరంగా దీంట్లో ఏదో కులం మతం తెచ్చేసి ఇక్కడ ఏదో ప్రశాంతమైన వాతావరణంలో అల్లడి తేవాలని చెప్పేసి ప్రయత్నం చేయకుండా దయచేసి అని చెప్పి వచ్చిన నాయకులను నేను కోరుకుంటున్నాను. నిజాలు తెలుసుకోండి, రండి, ముందు కనుక్కోండి అది నిజమా లేకపోతే ఫేక్ న్యూసా. అలాంటిది అక్కడ జరుగుతుందంటే కార్మికులు మీ దగ్గరకు వచ్చిరా? ఎవరైనా మీరు కార్మికులతో మాట్లాడారా? అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? మేము ఇప్పుడే విత్ మీడియాతోనే నేను రావడం జరిగింది. మీరు కూడా సాక్ష్యం, అక్కడ ఏం చెప్తున్నారో మీరు కూడా విన్నారు. కాబట్టి అలాంటి సమస్య ఇక్కడ మాకు లేదని చెప్తున్నారు. మళ్ళీ ఏ రాజకీయం లబ్ధి కొరకు ఈ పని చేస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా వచ్చిన నాయకులను నేను ప్రశ్నిస్తాను. అలాంటి నిజంగానే ఈ సమస్య అని కాదు, ఏ సమస్య అయినా సరే, అది కార్మికులైనా సరే, హోటల్ కార్మికులైనా సరే, కంపెనీ కార్మికులైనా సరే, ఇలాంటి షాప్ కార్మికులైనా సరే, అలాంటి రూల్స్ పెట్టడం చట్ట ప్రకారం నేరమే. కానీ అలాంటి లేదని చెప్తున్నారు. మళ్ళీ దేని గురించి వచ్చి ఇక్కడ హల్చల్ చేసిరో నాకు ఏం అర్థమవుతలేదు. ఇది ఆ నాయకులే తెలియజేయాలి మాకు. ధన్యవాదాలు. పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.